అందరికీ నమస్కారం. అనంతపూర్ జిల్లా కేంద్రంలో ఈరోజు విపరీతంగా ప్రజలంతా కూడా ప్రజానీకం పెరిగిపోతున్నటువంటి ఒక స్థితి. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా వ్యాధులు అనేవి చాలా వ్యాధులు వస్తున్నటువంటి సందర్భాల్లో అన్ని వ్యాధులకు సంబంధించినటువంటి డాక్టర్స్ అయితేనేమి, హాస్పిటల్స్ అయితేనేమి, అధునూతనమైనటువంటి టెక్నాలజీతో కూడుకున్నటువంటి ఎక్విప్మెంట్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా రావాల్సినటువంటి అవసరం అగత్యం ఉంది. అదేవిధంగా అనంతపూర్లో ఈరోజు ఇండస్ వారు కూడా ఈరోజు హాస్పిటల్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది. చాలా సంతోషం. ఇప్పటికే దాదాపు ఒక 100 హాస్పిటల్స్ ఈరోజు అనంతపూర్ హెడ్ క్వార్టర్స్లో ఉన్నాయి. కానీ ఇంకా అధునూతనమైనటువంటి టెక్నాలజీతో కూడుకున్నటువంటి హాస్పిటల్స్ రావాలి. విరివిరిగా హాస్పిటల్స్ వస్తేనే సామాన్యమైనటువంటి ప్రజానీకానికి కూడా వైద్య సౌకర్యం అందేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ హాస్పిటల్ యజమానిని కూడా అభినందిస్తున్నాం. అదేవిధంగా మంచి సౌకర్యాలు ఇచ్చి ఈ హాస్పిటల్ ఇండస్ట్రీ కూడా దినదినాభివృద్ధి చెందుతూ 3 పూలు 6 కాయలుగా ఈ సంస్థ ఎదగాలని ఈ సందర్భంగా ప్రతినిధికి మా కృతజ్ఞతలు. మీడియా మిత్రులు, డాక్టర్స్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, a very warm and hearty welcome to you all. ముఖ్యంగా శ్రీ పయ్యావుల కేశవ్ గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే డిస్పైట్ హిస్ వెరీ బిజీ స్కెడ్యూల్ ఆయన మా ఆహ్వానాన్ని మన్నించి ఇండస్ హాస్పిటల్ ని ఇనాగరేట్ చేసినందుకు వీఆర్ ట్రూలీ ఆనర్డ్ అండ్ ఇట్స్ అ ప్రివిలేజ్ టు హ్యావ్ హిమ్ హియర్ టుడే. అండ్ శ్రీ పయ్యావుల కేశవ్ గారు such visionary leaders ఆయన నుంచి ఇన్స్పైర్ అయ్యి in the pursuit of excellence we have started this hospital, Indus Hospital, to give orthopedic and multi-specialty care to the people of Anantapur. Let me introduce you to our clinical team. Leading it is Dr. Madan Kumar Reddy, who is an orthopedic and joint replacement surgeon. He has pursued his fellowships in prominent orthopedic hospitals in India. He has more than 13 plus years of experience. అనంతపూర్ ప్రజలందరికీ మా మనవి ఏంటంటే చిన్న ఫ్రాక్చర్స్ నుంచి క్లిష్టమైన శస్త్రచికిత్సల వరకు అన్ని ఆర్థోపెడిక్ సమస్యలకి బెంగళూరు, హైదరాబాద్ లాంటి పట్టణాలకి వెళ్లాల్సిన పని లేదు. అధునాతన సౌకర్యాలతో, అదే నైపుణ్యంతో, అడ్వాన్స్ టెక్నాలజీతో మన అనంతపూర్లోనే ఇండస్ హాస్పిటల్ ని ప్రారంభిస్తున్నాం. అలాగే జాయినింగ్ us from day 1 is డాక్టర్ సిద్ధార్థ నాయుడు గారు, అవర్ కన్సల్టెంట్ ఫిజిషియన్. జనరల్ మెడిసిన్ తో పాటు ఆయన పేషెంట్ సెంట్రిక్ అప్రోచ్ మా క్లినికల్ టీమ్ కి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయని నమ్ముతున్నాము. ఐఎమ్ ద మేనేజింగ్ డైరెక్టర్ స్నేహా రెడ్డి and I would like to thank a couple of people who made this vision possible. First off, Chairman of Indus Hospitals, Mr. Siva Reddy Garu, who is the leading force behind this project. My mother, Srimati Bharati Garu, who has been our backbone. My father-in-law, Dr. Busi Reddy Garu, who is an ophthalmologist and a former medical superintendent. And my mother-in-law, Mrs. Sumitra Garu, for supporting us. Once again, thank you one and all for coming here. Thank you. Replacement surgeon. నేను సన్షైన్ హాస్పిటల్లో శిక్షణ పొంది అక్కడ ఎన్నో క్లిష్టమైన ఫ్రాక్చర్ కేసులు చేసిన అనుభవంతో ఈ ఇండస్ హాస్పిటల్ ఆర్థో అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది. ప్రజలందరూ దూర ప్రాంతాలకు వెళ్ళనవసరం లేదు, ఇక్కడే అన్ని సర్వీసెస్ దొరుకుతాయి. చిన్న ఫ్రాక్చర్స్ నుంచి క్లిష్టమైన ఫ్రాక్చర్స్ వరకు, మోకాళ్ళ మార్పిడి అయితేనేమి, వెన్నుపూస సమస్యలు అయితేనేమి, ఇక్కడే మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి అనంతపూర్ ప్రజలందరూ ఈ సర్వీసెస్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. విభాగము జనరల్ మెడిసిన్ విభాగంలో షుగరు, బీపీ, జ్వరాలు, ఊపిరితిత్తుల సమస్య, ఎనీ ఎమర్జెన్సీ కేసెస్ డాక్టర్ సిద్ధార్థ్ నాయుడు అని డాక్టర్ చూసుకుంటారు. ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను ఈ సర్వీసెస్. మా కుమారుడు అన్ని సూపర్ స్పెషాలిటీ సేవలతో, అధునాతనమైనటువంటి సౌకర్యాలతో అనంతపురం ప్రజలకు ఏ విధమైనటువంటి ఎముకలకు సంబంధించినటువంటి చిన్న జబ్బు నుంచి పెద్ద జబ్బు వరకు, చిన్న ఫ్రాక్చర్ నుంచి పెద్ద ఫ్రాక్చర్ వరకు కొత్తగా వచ్చినటువంటి లేటెస్ట్ టెక్నిక్స్తో సన్షైన్ ఆసుపత్రి ప్యారడైజ్ సెంటర్ సికింద్రాబాదులో ఒక 3.5 years ఫెలోషిప్లో స్పైను అండ్ నీ రీప్లేస్మెంట్లో అత్యాధునికమైనటువంటి మెలకువలు తెలుసుకొని అనంతపురం ప్రజలకు తక్కువ ఖర్చుతో మంచి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ స్థాపించినటువంటి ఈ ఆసుపత్రికి ఈ అనంతపురం ప్రజలు అందరూ సహకారం అందించి దినదిన పురోభివృద్ధిగా ఈ ఆసుపత్రిని చేస్తారని ఒక్కసారి విన్నవించుకుంటారు.